మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ దేశం అతి త్వరలోనే రెండుగా చీలనుంది. పాకిస్తాన్ లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ లో స్వతంత్ర ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో 80% పైగా ప్రాంతంలో పాక్ పాలన కనిపించడం లేదు. ఆ ప్రాంతమంతా బలోచ్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని యుఎన్ ను సైతం కోరుతున్నారు. ఇక తమను పాకిస్తాన్ ఆర్మీ అన్ని విధాలా దోచేస్తోందని, ఇందుకు ప్రతిగా సైన్యంపై బలూచిస్తాన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పాక్ మరో షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. పాకిస్తాన్ కి ఆ భారతదేశం మీద యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ కి అతిపెద్ద దెబ్బ తగులుతున్న ఆ ప్రయత్నాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా 1948లో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ కి స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా ఆ రెండు దేశాలు విడిపోయి స్వాతంత్రం తీసుకున్న అనంతరం బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉన్న నేపథ్యంలో భారతదేశంలో కలుస్తామంటూ బలూచిస్తాన్ దేశస్తులు రాసిన ఒక లేఖకు అప్పుడు ప్రధాని నెహ్రూ స్పందిస్తూ పాకిస్తాన్ ని ఒక మాట వరుసకు ఒక మాట అడిగిన నేపథ్యంలో రాత్రికి రాత్రి బలూచిస్తాన్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఆక్రమించిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి 1948 నుంచి కూడా బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించి ఆ దేశాన్ని మొత్తాన్ని కూడా పాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ పై భారతదేశం దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమించిన బలూచిస్తాన్ లో కీలక రాష్ట్రాలు ఆ సందిట్లో సడేమియా అన్న చందాన ఆ బలూచిస్తాన్ ఆర్మీ ఆ పాకిస్తాన్ అధికారులను ఉతికి ఆరేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద తరిమి కొడుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ అధికారులను, పాకిస్తాన్ పోలీసులను, పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మొత్తాన్ని కూడా బట్టలోడు తీసి రోడ్ల మీద పరిగెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే ఏదైతే ప్రధానంగా మొదటి రోజు ఆ పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేసిన ఆ మొదటి రోజు దాదాపుగా బలూచిస్తాన్ 80 కిలోమీటర్ల మేరకు తన ఆ ప్రధాన నగరం మీద నుంచి పాకిస్తాన్ సైనికాధికారుల్ని, పోలీసుల్ని తరిమి కొట్టిన ఆ వీడియోలు కూడా ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన పరిస్థితి ఉంది. అలాగా మొత్తంగా కూడా బలూచిస్తాన్ అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ అడుగులు వెనక్కేస్తూ పరిస్థితి ఉంది. ఆ బలూచిస్తాన్ ఒక్కొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకుంటూ అడుగులు ముందుకేస్తూ పాకిస్తాన్ ని తరిమి కొడుతున్న పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పాకిస్తాన్ కి ఒక పెద్ద భిక్షకు ఆ 2-3 రోజుల్లో బలూచిస్తాన్ ఇవ్వనుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆ దేశం త్వరలో పాకిస్తాన్ రెండుగా చీలి అతి పెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ని స్వతంత్ర ఉద్యమం తీవ్రంగా కొనసాగించే క్రమంలో పాకిస్తాన్ ను ఓడించి పాకిస్తాన్ ని తరిమి కొట్టి పాకిస్తాన్ సైనిక అధికారులను, ఆ పోలీస్ అధికారులను ఆ బట్టలోడు వేయించి రోడ్ల మీద ఊరేగిస్తూ కూడా తన యొక్క స్వాతంత్రాన్ని తాను తిరిగి తెచ్చుకొని స్వతంత్ర దేశంగా ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లోని ప్రతి ఒక్క అధికారిని తరిమి కొట్టి స్వతంత్ర దేశంగా అవతరించిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేనట్టు కనపడతా ఉంది. ఈ మేరకు ప్రపంచ దేశాలు ఈ యొక్క అంశాన్ని సున్నితంగా, నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశం కూడా
ఆ బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కూడా ఆ ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఆ యుఎన్ సైతం కోరుతున్నారు. తమను పాకిస్తాన్ ఆర్మీ అన్ని విధాలుగా దోచేస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా 1948 నుంచి 2025 వరకు కూడా పాకిస్తాన్ అన్ని విధాలుగా తమను దోచుకుంటుందని, తమ యొక్క ప్రాణాలకు కూడా అలాగే ఆర్థిక వనరులకు కూడా పాకిస్తాన్ మొత్తం దోచి ఆ విదేశీయులు కూడా పెడుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉద్రిక్తత వాతావరణాల ఆ నేపథ్యంలో ముందు చైనాకి సంబంధించిన పలు కంపెనీలు బలూచిస్తాన్ లో అడుగుపెట్టాయి. బలూచిస్తాన్ లో ఉన్న ఆర్థిక వనరులు మొత్తాన్ని కూడా దోచుకుంటున్నాయని బలూచిస్తాన్ లిబరేషన్ సైనికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చైనా అధికారులను చైనా సంస్థలను అక్కడి నుంచి తరిమి కొట్టిన అనంతరం ఒక్కొక్క ప్రదేశాన్ని సైతం బలూచిస్తాన్ ఆక్రమించుకుంటూ స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ అన్ని విధాలుగా తమను దోచేస్తుందని, ఇందుకు ప్రతీక సైన్యంపై బలూచిస్తాన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బలూచిస్తాన్ లోని నగరాలను BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ ప్రస్తుతం 80% తమ భూభాగాన్ని, తమ దేశాన్ని తిరిగి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రంగా లాక్కుంటున్న పరిస్థితి ఉంది. తమ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 80% పైగా భూమిని బలూచిస్తాన్ పాలనలోనే సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో బలూచిస్తాన్ కు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడుతున్నట్టులో కూడా స్పష్టమైన అక్కడ చర్యలు మనకు కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే బలూచిస్తాన్ లో చాలా ప్రాంతాలపై పాకిస్తాన్ నియంత్రణ నిదానంగా కోల్పోతున్న పరిస్థితి ఉంది. చీకటి పడిన తర్వాత నగరాల్లో గస్తీ తిరగటానికి పాకిస్తాన్ సైన్యం భయపడుతున్న పరిస్థితి ఉంది. బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ రజాక్ బలూచ్ దాదాపు TAG టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించారు. ప్రపంచం మొత్తానికి బలూచిస్తాన్ లో జరుగుతున్న అక్రమాలు గాని, అన్యాయాలు గాని, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గాని మొత్తంగా కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి ఉంది. దాదాపు పాకిస్తాన్ దళాలు చీకటి పడ్డగా ఆ క్వెట్టాన్ని కూడా వదిలి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. బలోచ్ కెనడాకు చెందిన వార్తా ఛానల్ తో చెప్పే సమయంలో దాదాపు సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సైన్యం భయంతో రోడ్లను నిర్మానుషంగా ఉంచుతుందని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇది శాంత భద్రతల పతనాన్ని ఎత్తి చూపిన సందర్భం అంటూ కూడా ఆయన చూపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తున్న వివరాల ప్రకారం అయితే వనరులు అధికంగా ఉన్న ఈ ప్రావిన్స్ లో 80% కంటే ఎక్కువ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలో లేవని తెలిపింది. దాదాపు 1971 నాటి పరిస్థితిని ఇస్లామాబాద్ గురించి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే బలూచ్ తమ యొక్క కార్యకలాపాలను తీవ్రతరం చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి కూడా నిరసనలు వస్తున్న పరిస్థితి రావచ్చు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ లో చేసినట్లుగా తమ బోట్లనే వదిలి వెళ్లే ముందు ఇప్పుడు గౌరవంగా వెనక్కి తగ్గాలని కూడా ఆయన నొక్కి ఒక్కడించిన పరిస్థితిని ముఖ్యంగా ఏదైతే అంతర్జాతీయ బలూచ్ పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యమ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రజాస్వామ్య దేశాలకి ఆయన అయితే పలు సందర్భాలలో ఎప్పటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మారంగ్ బలూచ్ ను జైలులో ఉంచటం, ప్రావిన్స్ అంతటా సామూహిక నిరసనలు కొనసాగించటం, తీవ్రమవుతున్న ప్రతిఘటనకి సంకేతాలంటూ కూడా ఆయన నొక్కి ఒక్కడించి చెబుతున్నారు. అయితే ముఖ్యంగా సర్దార్
ఆ సర్దార్ అక్టల్ మంగల్ వంటి దేశీయ రాజకీయ ప్రముఖులు ఆ ప్రయత్నాలను అంగీకరిస్తూనే క్వెట్టా మరియు చౌని వంటి నగరాల్లోని పాకిస్తాన్ బలమైన ప్రదేశాలుగా తాము వర్ణించిన వాటిని కూల్చేసేందుకు కూడా విదేశీ మద్దతు అవసరమని కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి ఉంది. విదేశీయులు తమకి సహాయం చేయాలని పాకిస్తాన్ అధికారులను ప్రధానంగా కూడా వర్ణించిన దాంట్లో క్వెట్టా నగరం ఒకటి, అలాగే చౌని వంటి నగరాలు. క్వెట్టా, చౌని రెండు నగరాల్లో పాకిస్తాన్ సైనికులు ఆ బలమైన ప్రదేశాలుగా ఉన్నాయని వాటిని తరిమి కొట్టేందుకు కూడా ఆ ప్రపంచ దేశాలు తమకి మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. అలాగే భారతదేశం బలూచ్ ప్రవాస ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగినప్పుడు ఆయన తమ యొక్క భారతదేశం యొక్క ఆ పిలుపు కోసం తాము ఎదురు చూస్తున్నామని, భారతదేశంలో ఆ బెలూచిని అంతర్భాగంగా చేసేందుకు కూడా తాము కోరుతున్నట్లు కూడా ఆయన తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా బలూచిస్తాన్ స్వేచ్ఛకు మద్దతు ఇస్తే బలూచిస్తాన్ తలుపులు భారతదేశానికి ఎప్పుడు తెరిచే ఉంటాయని కూడా ఆయన ధిక్కారంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. చివరగా ఏదైతే అంతర్జాతీయ మద్దతును ఆలోచన చేయటం వల్ల తాను అనాగరిక సైన్యం అని పిలిచేదానికి అధికారం లభిస్తుందని కూడా ఆయన ఆ నమ్మగర్భంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బలూచిస్తాన్ కు మాత్రమే కాకుండా విస్తృత దక్షిణ స్థాయి ప్రాంతానికి పరిణామాల్లో కూడా ఇది దారితీస్తుందని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. చివరి గమనికల్లో బలూచ్ ఇలా అన్నారు ఆయన, ఏదైతే ఇది శాంతి మరియు ప్రాంతీయ సామరస్యం కోసం ఒక క్షణమని, అణిచివేత అంతం కావాలి బలూచిస్తాన్ లోనే కాదు ఆ పాకిస్తాన్ అన్ని ప్రావిన్స్ లో కూడా ఇదే తరహా పరిస్థితి అయితే ఉందంటూ కూడా పాకిస్తాన్ కి చొరకలంటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఇప్పటికే ఆ బలూచిస్తాన్ దేశం నుంచి పూర్తిగా ఆ చైనాకి సంబంధించిన ఆ బిజినెస్ సంస్థ లాంటి మొత్తాన్ని కూడా తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. పైగా ఆ బలూచిస్తాన్ సంబంధించిన ఆ దేశానికి ఆ 3-4 జిల్లాలలో పూర్తిగా పురుష ఆధిక్యం పక్కకు పోయి అక్కడ ఆ మహిళలే ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పురుషుల్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, పోలీసులు పూర్తిగా వారిని అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ వారు బతికి ఉన్నారా, చనిపోయారా అన్న పరిస్థితి అయితే బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. దాదాపు లక్షల మంది ఆ యువకులు బలూచిస్తాన్ నుంచి మాయమైపోయి చనిపోయారా, లేకపోతే లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి బలూచ్ లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి వాళ్ళు అడుగులు ముందుకేస్తారేమోనన్న ఉద్దేశంతో పాకిస్తాన్ కి ఆనుకుని ఉన్న క్వెట్టా, చౌని నగరాలలో ప్రధానంగా ఆ యువకుల మొత్తాన్ని కూడా మాయం చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రధానంగా అడుగులు ముందుకేస్తున్న బెలూచిస్తాన్ ఆర్మీకి మాత్రం ఖచ్చితంగా ఆ విదేశాల మద్దతు కావాలని కోరుకోవటం, మరికొద్ది రోజుల్లో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడటం, పాకిస్తాన్ కి ఇది అతి పెద్ద ఎదురు దెబ్బ తగలటం, ఆ రోజు నుంచి పాకిస్తాన్ ఖచ్చితంగా ఆ 3 ముక్కలు అవుతుందని అనడానికి కారణం బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన రోజు ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ముక్కలవుతుందని ఒక నిర్వచనం చూపించడానికి కూడా బలూచిస్తాన్ ఆర్మీ ప్రయత్నిస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.